ప్రయత్నం చేయండి. ఆ ట్విస్టింగ్ వల్లనే మనకు బెనిఫిట్ ఉంటుంది. అట్లా బలవంతంగా చేయండి. నార్మల్ బ్రీతింగ్ ఎడమ చేస్తాం. ఎడమ కాలు ఫోల్డ్ చేయండి. ఎడమ కాలు ఎడమ చేయి నేల మీద పెట్టుకుని వెనకాల కుడి చేయి పైకెత్తి ఆ కుడి చేయి ఎడమ మోకాలు దాటి బయటకు వచ్చి ఆ యాంగిల్ పట్టుకోవాలి. నెమ్మదిగా మెడ తల ఎడమ వైపుకి వెనక్కి. Release the hand, release the leg, stretch the leg. బాగా మీకు ఎక్కడెక్కడ ఒత్తిడి తెలుస్తుందో అక్కడ మనసు వాలంటీర్స్ ట్రైనర్స్ కరెక్ట్ చేయండి. ఆ ఎడమ చెయ్యి మోకాలు దాటి బయటకు వచ్చి ఆ యాంకిల్ పట్టుకోవాలి. చేయగలిగిన వాళ్ళు చేయండి, బలవంతంగా వద్దు. నెమ్మదిగా తలని వెనక్కి తిప్పండి. స్పైన్ మెలదిప్పటం అన్నమాట. కుడి కాలుని వెనక్కి ఫోల్డ్ చేయండి. వెనక్కి ఫోల్డ్ చేసి ఆ పాదాన్ని ఎడమ తీసుకుని వదలండి. డీప్లీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ శ్వాస డీప్ బ్రీతింగే మనకి ఆరోగ్యాన్ని కావాల్సిన. చూడండి ఎక్కడెక్కడ మీకు సెన్సేషన్స్ అయితే తెలుస్తున్నాయి బాడీలో చేసేటప్పుడు వాటి అట్లాగానే ఉండి చక్కగా చేయగలిగిన వాళ్ళు డీప్ బ్రీతింగ్ చేయండి. శ్వాస కూడా చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది లంగ్స్లోకి. డీప్ బ్రీతింగ్, డీప్లీ బ్రీత్ ఇన్, డీప్లీ బ్రీత్ అవుట్. ఆ పొజిషన్ అట్లాగా ఉంది. ఉత్తాన మండూకాసనం అంటారు. మండూకం అంటే ఫ్రాక్. ఇప్పుడు అదే పొజిషన్లో మోకాళ్ళు వెడంగా పెట్టండి. బాగా మండూకాసనం అంటారు. రిలాక్స్ని అది తయారు చేసే హార్మోన్స్ని సమతుల్యం చేసి కోపతాపాలని క్రమబద్ధం చేస్తుంది ఈ ఆసనం. దీన్ని శశాంక ఆసనం అని అంటారు. ఆనించాలి, పైకి లేవకూడదు. కాళ్ళ మీద నుంచి పైకి లేకుండా మీరు ఎంతవరకు వంచగలిగితే అంతవరకు. చేతులు ముందుకు శశాంక ఆసనం అంటారు. అంటే అర్ధచంద్ర ఆకృతి. మీరు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు శరీరం యొక్క ఆకృతి అర్ధచంద్ర ఆకృతి అంటారు. రైజ్ ద హ్యాండ్స్, బ్రీత్ ఇన్, గాలి తీసి రిలీజ్, రిలాక్స్. ప్లీజ్ సిట్ ఇన్ వజ్రాసన్. ప్లీజ్ స్టాండ్ ఆన్ ద నీస్, హ్యాండ్స్ బోత్ సైడ్స్ ఆఫ్ ది వేస్ట్. డీప్లీ బ్రీత్ ఇన్. నౌ బ్రీత్ అవుట్. నెమ్మదిగా గాలి వదులుతూ నడువును ముందుగా ప్రాణం పట్టుకోండి. ఈజీగా అందితేనే, అందకపోతే చేతులు నడు మీద పెట్టండి. ముఖ్యంగా నడువు ముందుకు నెట్టడం అనేది ముఖ్యం. దాన్ని బట్టి ఉపయోగం ఉంటుంది. నడువు ముందుకు నెట్టడం అనేది ముఖ్యం. మీకు ఈజీగా అయితే కాళ్ళ పట్టుకోండి, అందకపోతే చేతులు అట్లానే ఉంటుంది నడుము మీద. అర్ధపుష్ట్రాసనం. బాగా శ్వాస తీసుకొని ఇందాకలాగానే మనం ఇందాక స్టాండింగ్ పొజిషన్ చేసాం కదా, అర్ధచక్రాసనం. తర్వాత ఆ ఆసనంలో ఉండే మరొక ఆసనం అర్ధపుష్ట్రాసనం అంటారు. ఆ మడాల మధ్య కూర్చోవాలి. మడాల మీద కాకుండా మడాలని వెనక్కి సంపాదించినట్టు. భద్రాసనం. రిలీజ్. స్ట్రెచ్ చేయండి.